నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతుల ఖాతాల్లో బోనస్ జమ చేస్తున్న సర్కార్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల సంబరాలు. తిన్న ఫుడ్కు బిల్లు కట్టుమన్నందుకు ఓనర్పై దాడి. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు. ఆలయాల్లో కార్తీక శోభ. కార్తీక దీపాలు వెలిగించి మహిళల ప్రత్యేక పూజలు. ఇక వార్తల వివరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఈ సీజన్ నుంచే మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం హామీ మేరకు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిస్తూ కాంగ్రెస్ సర్కార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రైతులకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి నేడు రైతుల అకౌంట్లలో క్వింటాలుకు 5 రూపాయల బోనస్ వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు నుంచి ఓదెల మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఐకేపీ సెంటర్లో కానీ బ్యాక్ సెంటర్లో కూడా సంబరమాచారాలు గురయ్యే విధంగా ప్రజలు, రైతులు ఉన్నారు కనుక, ఉత్సాహంగా ఉన్నారు కనుక, మన రైతు ప్రభుత్వం కనుక, రైతు సంక్షేమం కోరినాం కనుక రైతులు, రైతు కూలీలు క్షేమంగా ఉండాలని మనందరం కూడా మరి ఇలాంటి సంబరాలు జరుపుకోవాలని పిలుపునిస్తూ రాబోయే రోజుల్లో కూడా విజయన్న గారు మరి ఈ రోజు కూడా హైదరాబాద్ వెళ్ళిండ్రు ముఖ్యమంత్రి గారిని కలవడానికి. మన యొక్క ప్రాంతం సస్యశ్యామలంగా పంట పొలాలతోటి అందరం కూడా అభివృద్ధి చెందాలనే కృత నిశ్చయంతో వారు ఉన్నారు కాబట్టి మరి డిసెంబర్ 4 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కూడా పెద్దపల్లి వస్తున్న సందర్భంలో మనందరికీ వారి నోటనే తీపి కబురు మనం వింటాం. మనం తప్పకుండా మన అదృష్టవంతులం. సన్నవడ్లు పండించి ఇలా సన్నవడ్లు ఖరీఫ్ సీజన్లో కాంట కాగానే ఎన్ని గింటలు అవుతాయో అన్ని గింటలకు 500 బోనస్ చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. దానికి సహకరించిన విజయన్న గారికి మరియు అదేవిధంగా మా పొక్కపల్లి ఒక పిఎస్సిఎస్ సెంటర్లో 854 మంది రైతులకు గాను 34,796 క్వింటాలు గత 20 తారీఖు వరకే మేము కొనుగోలు చేసినాము. వాటికి గాను 1,73,98,000 రూపాయలు ఆల్రెడీ బోనస్ పడడం జరిగింది. అందుకు సహకరించిన అందరికీ విజయన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బోనస్పై సంబరాలు నిర్వహించారు. క్వింటాలకు 500 బోనస్ పడిన రైతులను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్తో పాటు కాంగ్రెస్ నాయకులు షాల్వాలతో సన్మానించారు. టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజనమైన సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు పాల్గొన్నారు. కాలాల పాటు మనగడ కొనసాగిస్తున్న ఉద్దేశంతో ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా సన్నవడ్లు పండించినటువంటి 1000 క్వింటాలైనా 5,000 క్వింటాలైనా ప్రతి ఒక్కరి వ్యక్తికి కూడా 500 బోనస్ ఇచ్చేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఉద్దేశంతో తెలియజేస్తూ, ఏదైతే ముఖ్యంగా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, పెద్దలు గౌరవనీయులు విజయరమణారావు ఎమ్మెల్యే గారు అయితే ఆనాడు మాజీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కూడా రైతాంగం కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈనాడు కూడా రైతులను నన్ను నమ్మండి, నేను మీ దగ్గరికి వచ్చి మీ కళ్ళాల కాడ ఉండి ఒక్క గింజ కటింగ్ లేకుండా కూడా చేస్తా అనే ఉద్దేశంతో రైతాంగం కొరకు అపర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి గౌరవ ఎమ్మెల్యే గారు. కాబట్టి
ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా కూడా రైతుల కొరకు ఆలోచించారు. రైతు బంధు వచ్చేదో భూమి ఉన్న రైతుకు వచ్చేది, అది పండిందా పండలేదా సంబంధం లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎవరైతే కాయ కష్టం చేసుకుంటున్నారో, ఉదాహరణకు నేను ఒక రైతును, నాకు ఒక 4 ఎకరాల పొలం ఉంది, నేను ఇంకొక 3 ఎకరాలు కౌలుకు తీసుకొని చేస్తున్నా, నాకు ఒక 180 క్వింటాల వడ్లు వండినాయి, నాకు ఆ 180 క్వింటాలకు గాను 90,000 రూపాయల బోనస్ వచ్చింది. అందులో నేను కౌలు చేసిన దానికి కూడా నాకు ఒక 30,000 రూపాయల బోనస్ వచ్చింది. కాబట్టి మొట్టమొదటిసారిగా నా జీవిత కాలంలో ఈ 30 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నాకు ఇది అదనంగా దొరికినట్టుగా నాకు భావన కలుగుతూ ఉన్నది. అందుకు నేను చాలా తృప్తి పడుతున్న రైతుగా. ఈ విధానం ఎప్పుడు కంటిన్యూ కావాలని కోరుకుంటూ రైతుల కళ్ళల్లో కనుక. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ స్వీట్ హౌస్ యజమానిపై కస్టమర్లు దాడి చేశారు. తిన్న ఫుడ్కు బిల్లు చెల్లించాలని అడిగినందుకు స్వీట్ హౌస్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, యువతితో కలిసి 2 యువకులు స్వీట్ షాప్ యజమానిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఆ సమయంలో వాళ్ళు మద్యం సేవించి ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. అయితే స్వీట్ హౌస్కు వచ్చిన ఆ 3 స్వీట్స్ ఆర్డర్ చేసి కావలసినవన్నీ తిన్నారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా వెళ్తుండటంతో షాపు యజమాని వారిని బిల్లు చెల్లించాలని అడిగాడు. దీంతో ఆగ్రహించిన యువతి స్వీట్ హౌస్ యజమానితో వాగ్వాదానికి దిగింది. అదే సమయంలో ఆమెతో వచ్చిన యువకుడు షాప్ ఓనర్ కాలర్ పట్టుకుని కడుపులో పిడిగుద్దులు గుద్దాడు. మరో యువకుడు వచ్చి తలపై దాడి చేశాడు. ఇలా 2 కలిసి ఇష్టానుసారంగా కొట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మాది స్వీట్ హౌస్. నేను స్వీట్ అమ్ముతున్నాం జగిత్యాల. వాళ్ళు కస్టమర్ లాగా మన దగ్గరకు వచ్చి 3-4 సార్లు స్వీట్ తీసుకుపోయినారు. స్వీట్ ఆర్డర్ ఇద్దామని ఫ్రీలా. మళ్ళీ నిన్న కూడా నా దగ్గరికి వచ్చారు. వచ్చి స్వీట్ ఇవ్వమని అన్నారు. అంటే సార్ మీరు ఊకే ఎట్లా తీసుకుపోతే ఎట్లా, నాకు దీని మందం నాకు అమౌంట్ ఇవ్వమంటే వాళ్ళు అన్నారు నేను ఫోన్పే చేస్తా అని అన్నారు. సరే చేయండి అని అన్నా. చేస్తే వాళ్ళు అమౌంట్ పోయిందని నాకు అవసరం చెప్పారు. చెప్తే నేను అన్నా సార్ రాలేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయమంటే మీరు ఎట్లా పైసలు అడుగుతారని నా మీద కోపంతో అక్కడ స్వీట్ పారేది మీ సంగతి చూస్తాను నలుగురు తీసుకొచ్చి నా మీద దారి చేసిండు. ఇట్లా నేను ఊకేస్తే నేను ఎట్లా స్వీట్ దాడి చేయాలి. నా దగ్గర మొత్తం సీసీ కెమెరా రికార్డ్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు నా మీద దారి చేస్తున్నారు. మళ్ళీ నేను నీకు ఇక్కడ ఉండేనియం అని నా మీదకి వచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. వేకువజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం కోసం క్యూలలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా రాజన్న సన్నిధిలోని ఓపెన్ స్లాబ్లో రంగురంగుల పూలను లింగాకారంలో పేర్చి మధ్యలో దీపాలు వెలిగించారు. శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించారు. దీపోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. యొక్క మాసము కార్తీక మాసము హరిహరులకు ప్రీతికరమైనటువంటి మాసము. అందులో సోమవారము ఉమయా సహయా ఇది సోమః, ఆ పార్వతి సమేతుడి ఆ రాజరాజేశ్వర స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారందరికీ కూడా ఈతి బాధలన్నీ కూడా తొలుగుతాయి. ప్రదోషకాలం ముందు ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా కర్మం ఉన్నటువంటి రాహిత్యాన్ని పొందగలుగుతారు. అటువంటి మహాక్షేత్రం వేములవాడ. ఈ వేములవాడ మహాక్షేత్రంలో సోమవారము శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పరివార దేవతలకు అభిషేకాలు మరియు స్వామివారికి సాయంకాలం ప్రదోషకాలంలో మహాలింగార్చనాది కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ సోమవారం కార్తీక సోమవారాల యొక్క కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. మళ్ళీ రెండవది మనకి మాస శివరాత్రి, అంటే కార్తీక మాసమంతా కూడా ఒక ఎత్తు అయితే మాస శివరాత్రి
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ డీసీపీ చేతనతో కలిసి సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సిపి ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని సూచించారు. రిసెప్షన్ సందర్శించి రికార్డులు చెక్ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా సేవించడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ అశోక్ రెడ్డి ఉన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమేమి ఆర్డర్ ఇష్యూస్, తర్వాత కమ్యూనల్ ఇష్యూస్ కానీ, దాని తర్వాత రాబోయే ఎన్నికలకు సంబంధించి కానీ, ఈ లోకల్ బాడీస్కి సంబంధించి కానీ, విలేజెస్ ఇక్కడ ట్రబుల్సమ్ విలేజెస్ ఏమైనా ఉన్నాయా, ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రైమ్ సినారియో ఎలా ఉంది, తర్వాత ఇక్కడ రౌడీ షీటర్స్, తర్వాత ట్రబుల్ మాంగర్స్, తర్వాత సస్పెక్ట్స్ వాళ్ళ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అవి గురించి మొత్తం ఇక్కడ రిసెప్షన్ ఎలా పనిచేస్తుంది, పబ్లిక్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అంతా రిసెప్షన్ నుంచి మొదలుకొని తర్వాత బుక్స్, టోటల్గా రిజిస్టర్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారు. అలాగే డైలీ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. విజిబుల్ పోలీసింగ్ అనేది విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఎస్ఐ అశోక్ ప్రజావానికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సరైన భోజనం పెట్టడం లేదంటూ ధర్మపురి మండలం ఆరపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 2వ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఎన్ఎంలు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఏఎన్ఎంలు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరపల్లి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రజావాణిలో కలెక్టర్కు దరఖాస్తును అందజేశారు. అనంతరం తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల కరీంనగర్ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పురుగులు పట్టిన బియ్యం, నాసిరకం కూరగాయలతో భోజనం పెడుతున్నారని, చాలీ చాలకుండా భోజనం పెట్టడంతో అర్ధాకలితో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వంట మనిషిని మార్చి మరో మనిషిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. 20 years నుంచి అక్కడే వంట చేస్తారు. మేము అక్కడ 4 years నుంచి చదువుతున్నాం. అప్పటి నుంచి కూడా వంట సరిగ్గా లేదు. ఈ ఇయర్ బాగా ఎక్కువైంది. అందులో పురుగులు, వెంట్రుకలు రావడం ఎక్కువ ఉంది. మేము ఆ వంట తినలేము అని ఒక 2-3 days ఆఫ్ చేసినాం. స్కూల్ కూడా బంద్ చేసినాం. మేము ఇప్పుడు 10th. ఆ వంట వల్ల మాకు చాలా సఫర్ అయింది. ఫస్ట్ 2 months అటే పోయింది. మళ్ళీ 1 month ఉన్నామసి మళ్ళీ దానివల్ల సఫర్ అవుతుంది. మాకు చదవడం వీలు కావట్లేదు. వాళ్ళ వల్ల మేము చాలా ధర్నాలు అది చేసాం. కానీ ఇప్పుడు ఆమె వల్ల 10th సఫర్ అవుతుంది. అలాగే ఫుడ్ కూడా బాగుంటలేదు. ఆమె వండినప్పుడు సరిగ్గా తినలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. ఆ కొత్త వాళ్ళు బాగానే వండుతున్నారు. ఆమె కోర్టు నుంచి లెటర్ తెచ్చుకుంది. ఆ కోర్టు నుంచి లెటర్ తెచ్చుకున్నా ఇప్పుడు ఆమెనే అండాలని అంటున్నారు. మేము అందువల్ల కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. కలెక్టర్ సార్ పేరెంట్స్ కలిసారు. కలెక్టర్ సార్ పేరెంట్స్కి ఏం చెప్పలేదంట. మాకు ఈ ప్రాబ్లం ఈరోజు సొల్యూషన్ దొరకాలి కూడా మరి ఎంత మరి నిర్లక్ష్యం చేస్తారో పిల్లలు పట్టించుకుంటున్నారా, మరి పేరెంట్స్ కూడా మేము ఇంత బాధపడి అంత అది చేసినా కూడా మా పిల్లలు ఏ రకంగా అనారోగ్యానికి గురవుతారో మాకు అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మేము ఇంత ధర్నాలు చేసి ఇంత అది చేసినా కూడా మాకు వాళ్ళనే కంటిన్యూ చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే కోర్టును ఫాలో అవుతా, నేను కోర్టు ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతా. మీరు చెప్పినట్టు ఎందుకంటే మీ పేపర్ మాత్రం తీసుకోండి సార్ అని చెప్పంటే నేను కోర్టునే ఫాలో అవుతా, నాకు తెలుసు విషయం అని చెప్పి కలెక్టర్ గారు కూడా అంటుండ్రు. అది ఎంతవరకు కరెక్టో మాకు అర్థమవుతలేదు. ఇంతకుముందు కూడా పెద్దపూరులో జరిగింది ఆ ఘటన సార్. మరి మా ఊర్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సార్. మరి ఆ స్కూల్ చుట్టూ కూడా పసుపు బియ్యం పోసి పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తుంది సార్. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. మా పిల్లలు అక్కడికి వెళ్తే భయపడుతుంది సార్. భయపడి నా కొడుకు 6th class చదువుతుంటాడు సరే. వీటిని చూసి అంటే 6th class ఒక సైడ్కి ఉంటుంది. వీటిని చూసి భయపడి డాడీ నాకు ఇట్లా భయం అనిపిస్తుంది. 2వ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో
ఏఎన్ఎంలు కలెక్టర్ డిఎంఎండ్హెచ్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2వ ఏఎన్ఎంలు పల్లెలు పట్టణాలలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని, ఎలాంటి రాత పరీక్ష కూడా లేకుండా వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. మరి రోడ్డు మీద మా అక్క చెల్లెళ్ళు కాంట్రాక్ట్కి ఏఎన్ఎంస్కి సంబంధించి మా సెకండ్ ఏఎన్ఎంస్ అందరం కూడా రోడ్ల మీద బైఠాయించిన రోజుల్లో అప్పుడు కూడా మరి రెగ్యులరేషన్ అనేది కల్పించారు. మరి ఈ రోజులలో మాకు మళ్ళీ 17 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నా కూడా ఇంత శ్రమ దోపిడీకి గురవుతున్నాము. గత ప్రభుత్వంలోనే మేము 1531 పోస్టులు అంటేనే మేము రోడ్ల మీద బైఠాయించి 28 రోజులు ఆనాడున మేము మరి కార్యభూమిని మేము చేసినప్పుడు 400 పోస్టులు అదనంగా అని చెప్పేసి అప్పుడు కూడా కుదింపుకి చెప్పినా మేము ఒప్పుకోకుండా ప్రభుత్వంని ఎత్తివేసేంత వరకు మేము ధర్నాలు కొనసాగించినాం. అయినప్పటికీ కూడా మరి త్రిసభ్య కమిటీ అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టి దీని గురించి ఏది కూడా విషయ పరిజ్ఞానంగా మాకేమి సందర్భోచితంగా రాకుండా ఉండకుండా మాకు ఇవాళ మళ్ళీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి రాత పరీక్షలు అని అంటే మరి కంప్యూటర్ ఎగ్జామినేషన్కి ఎంతమంది మేము చేయగలుగుతాం, రాయగలుగుతాం. అలా మాకు ఎవ్వరు కూడా రాత పరీక్షలు అనేటివి మాకు ఉండకుండా మా ఇన్సర్వీస్ ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. పెద్దపల్లి జిల్లా నీటిపారుదల శాఖలో సహాయక ఇంజనీర్గా పనిచేస్తున్న నర్సింగరావు 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ నుండి నర్సింగరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సదరు కాంట్రాక్టర్ నుండి ఎస్ఆర్ఎస్పీ కాలువ పనుల బిల్లుల చెల్లింపు కోసం 20,000 డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో రైడ్ చేయగా నడి రోడ్డుపై లంచం తీసుకుంటుండగా నర్సింగరావు పట్టుబడ్డాడు. నర్సింగరావును నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి తరలించి విచారించి నిర్ధారణ చేశారు. పెద్దపల్లి మండలం కాసాపూర్ గ్రామంలో టెండర్ ద్వారా 90,000 చిల్లర వరకు టెండర్ ద్వారా వచ్చింది. మాకు వర్క్ కంప్లీట్ చేసినాం. నీకు 90,000 రికార్డ్ చేయాలి, 35,000 రికార్డ్ చేస్తారు. 90,000 నాకు బిల్ వర్క్ కదా, నేను 90,000 పని చేసేసానంటే మరి నీకు మొత్తం చేయాలంటే నాకు పైసలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే ఫస్ట్ సగం ఇవ్వాలి. మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంకో చూసుకోవాలంటే 20,000 ఇవ్వాలి. ఇవాళ 20,000 ఇచ్చినాం. తీసుకోవడం ఏసీబీ అధికారులు ఆశ్రయించు. మా 18వ తారీఖు రోజు చెప్పిడితే మరి 20,000 ఇవాళ ఏసీబీ అధికారుల దగ్గరికి కరీంనగర్ పోయి వారి వెంట వచ్చి ఆఫీస్ కలెక్టరేట్ ఆపోజిట్లో కలెక్టరేట్ కమాన్ ఆపోజిట్లో టీ గార్డెన్ కాడ ఈ ఏసీబీ అధికారులు పట్టుబడు. ఏసీబీ అధికారులను మీరు ఈ రోజు కలిసిరా ఇంతకుముందు కలిసిరా? 18వ తారీఖు ఇప్పుడు ఇక్కడికి ఇది ఆఫీస్కు 18వ తారీఖు ఈ ఏఈ గారి దగ్గరికి వచ్చినాం. ఆ రోజు చెప్పిండు 20,000 లాస్ట్కి 20,000 ఇది ఇస్తే నీ పని అవుతుంది అన్నాడు. అదే రోజు పోయి ఏసీబీ అధికారులు కరీంనగర్లో పోయి కలిసినాం. కలిస్తే సార్లు వారు బిజీగా ఉండే సార్లు ఇవాళ మళ్ళీ పోయి ఏసీబీ అధికారులు మళ్ళీ పోయి కలిస్తే వారికి అమౌంట్ ఇస్తే వాళ్ళు అది అలా ఫార్వర్డ్ ప్రకాశం అది చెప్పారు. ఇది ఆయనకి వచ్చి ఆఫీస్లో టీ గార్డెన్ ముందర చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. వేములవాడ పట్టణంలోని 21వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు కోయల్కార్ ముస్తాన్, పులి రాంబాబు గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పూలమాల శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ మార్కెట్ కమిటీ నియమించిన నియోజకవర్గం ప్రభుత్వ ఆసీన గారికి, అదేవిధంగా 3 మండలాల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఈరోజు 21 వాడ మస్తాన్ గారు, ఇన్ఛార్జి మస్తాన్ గారు, సుజాత గారు ఆధ్వర్యంలో మాకు మా పాలకవర్గ సభ్యులందరికీ సన్మాన కార్యక్రమం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా మునుముందు మేము మీ ఆధ్వర్యంలో రైతులకు కానీ మన కార్యకర్తలకు కానీ ఏ అవసరం ఉన్నా ఈ మా పాలకవర్గ సభ్యులతో మాట్లాడి చర్చించి అదే దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలోని ఓ కిరాణం దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన పోచాలు అనే వ్యక్తి తన కిరాణం దుకాణాన్ని రాత్రి 10 గంటలకు మూసివేసి ఇంటికి వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్లో గల సత్యం రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్లో అయ్యప్ప స్వాములకు భిక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములతో కలిసి భిక్ష చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అయ్యప్ప స్వాములకు ఉచితంగా నిత్య అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాల్లో ముందున్న చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నూగురి మహేష్, కూరగాయల శ్రీశైలం, పిల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇక్కడ బైపాస్ రోడ్లో అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వేములవాడలో ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వాములందరికీ అందరి కోసం పెట్టిన ఈ భిక్షలో ఇట్లాంటి మంచి మహత్కార్యం ఇది ఇందులో వచ్చి పాల్గొనడం జరిగింది. ఇంకా కూడా అయ్యప్ప స్వామి భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఈ భిక్షలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. స్వామి శరణం. కక్షిదారులకు డిజిటల్ రూపంలో సేవలు అందించేందుకు ఈ సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కోర్టులో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలంగాణలో వర్చువల్ విధానం ద్వారా 65 కోర్టుల్లో ఈ సేవా కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కోర్టులో ఈ సేవా కేంద్రాన్ని జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారులకు డిజిటల్ రూపంలో సేవలు అందించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలంగాణలో వర్చువల్ విధానం ద్వారా 65 కోర్టుల్లో ఈ సేవా కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కేసు స్థితిగతులు, తదుపరి విచారణ తేదీ, సంబంధిత విచారణలు స్వీకరించడం, సర్టిఫైడ్ కాపీల కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం, ట్రాఫిక్ చాలాన్లు, జరిమానాలు ఆన్లైన్లో చెల్లించడం, ఈ ములాఖాత్ అపాయింట్మెంట్ ద్వారా జైల్లో ఉన్న బంధువులను కలవడానికి సహాయపడడం లాంటి పలు సేవలను ఈ సేవా కేంద్రం ద్వారా కక్షిదారులకు డిజిటల్ రూపంలో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏజీపీ దూడం ఆంజనేయులు, ఎస్ఐ శ్రవణ్ కుమార్, న్యాయవాదులు మాడూరి ఆంజనేయులు, ఆకారపు సరోత్తం రెడ్డి, ఓడాల రవీందర్, బోయిని భూమయ్య, పెగడ శ్యాంసుందర్, సామల రాజేంద్ర ప్రసాద్, మల్యాల కరుణాకర్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లె గ్రామంలో శ్రీ దుబ్బరాజన్ ఆలయంలో గోశాల ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజును ఘనంగా సన్మానించారు. అనంతరం రొండి రాజు మాట్లాడుతూ దుబ్బరాజన్ ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండి కొముడయ్య, మాసం విష్ణు, దయ్యాల అంజయ్య, ఏముళ్ల నాగయ్య, పరశురాములు, గంటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. నాగయ్యపల్లె దుబ్బరాజుని స్వామి ఆధ్వర్యంలో మా గ్రామానికి చెందిన దుబ్బరాజుని కమిటీ సభ్యులు నాకు సన్మానం చేయడం జరిగింది. మార్కెట్ చైర్మన్గా ఎన్నికైనందుకు సన్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కోడెమొక్కుల కోడెలకు, దుబ్బరాజున కోడెలకు భూమి పూజ, కాంపౌండ్ వాళ్ళు భూమి పూజ చేయడం జరిగింది. వీరు సన్మానం చేసిన సభ్యులందరికీ, గ్రామ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్ర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆచార్యులు కార్తీక్, రవీందర్ సారథ్యంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, గణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించిన అనంతరం స్వామివారికి పంచామృత సహిత పాలాభిషేకం, అలంకారం, పుష్పార్చన, ధూపదీపం, నైవేద్యం, మహాహారతి, మంత్రపుష్పం, ఆశీర్వచనం గావించారు. అనంతరం స్వాములకు, భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలధారులు గురుస్వామి మిట్టపల్లి మురళి, మాటేటి శ్రీనివాస్, గంగాధర్, తిరుపతి, సూర్యం, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మాటేడు రవీందరు మాటేడు శ్రీను స్వామి ఈ యొక్క కమిటీ అయ్యప్ప కమిటీ బృందము ఈ యొక్క భూదాత శంకరయ్య గురుస్వామి అదేవిధంగా అయ్యప్ప బృందము బుచ్చిరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి మహోత్సవాన్ని మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఉత్తర నక్షత్రము అయ్యప్ప స్వామి యొక్క జన్మించినటువంటి నక్షత్రం. మరి ఈరోజు లక్ష్మీ గణపతి పూజ, మరి అయ్యప్ప స్వామికి అభిషేకము పంచామృతాలే కాకుండా అనేక రకాలైనటువంటి పువ్వులు పండ్లు మరి వివిధ రకాల మరి ఒక 50 రకాల పూలతోని 50 రకాల నైవేద్యాలతోని అయ్యప్ప స్వామికి ఈరోజు పూజ నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఈ సుల్తానాబాద్ మండలము పట్టణము ఈ ప్రాంతములనే అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రజలంతా కూడా చల్లగా ఉండాలని మరి వారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలని మరి మనస్ఫూర్తిగా కోరుచు మరి అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు మరి అందరూ కూడా ఈ యొక్క అయ్యప్ప దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో రేపు జరగనున్న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు పిలుపునిచ్చారు. సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల నరసయ్య, క్రాంతి, శ్రీను, లక్ష్మణ్ రాజు, దుర్గయ్య, మల్లేశం, మల్లయ్య ఉన్నారు. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక 44 చట్టాలను ఎత్తివేసి రైతు చట్టాల పైన నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర పిలుపు మేరకు రేపు ప్రతి కార్మికులు కూడా అందరూ కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల ఒక 44 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానం మీద రేపు కార్మికులు కూడా అధిక సంఖ్యలో హాజరుగాయి జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతు నల్ల చట్టాలు సంవత్సరం కాలం పాటు రైతులు ధర్నా చేసి రైతు చట్టాల కోసం ధర్నా చేసినప్పటికీ ఆ ఒక్క రైతు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ ఒక్క నల్ల చట్టాలను రద్దు చేయక కాలయాపన చేసిన విధానంకు రేపు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులు కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని సిపిఐ ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా జరిగిన సహకార బ్యాంకు అవార్డుల ప్రధానోత్సవంలో కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు 9 సంవత్సరాల్లో 8 సార్లు అత్యుత్తమమైన బెస్ట్ అవార్డులను అందుకుంది. చండీగఢ్ రాజ్భవన్లో జరిగిన ప్రధానోత్సవంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కేడీసీసీ బ్యాంకు పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు ఇంతటి గౌరవాన్ని తీసుకువచ్చిన బ్యాంకు ప్రతినిధులను గవర్నర్ బండారు దత్తాత్రేయ శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం పాలకవర్గం సభ్యులతో చర్చించి అల్పాహార విందులో పాల్గొన్నారు. పాలకవర్గం సభ్యులను ఒక్కొక్కరిగా సన్మానించి మెమొంటోను అందించారు. వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి బండారు దత్తాత్రేయకు కృతజ్ఞతలు తెలిపి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రసాదం అందించి సన్మానించారు. రైతుల సహకారాలతో బ్యాంకు అధ్యక్షుడు కొండూరి రవీంద్రరావు కృషితో కేడీసీసీ బ్యాంకు దేశ స్థాయిలో నిలిచిందన్నారు. బండారు దత్తాత్రేయ, బ్యాంకు అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు, వైస్ చైర్మన్ పింగిలి రమేష్, సీఈఓ సత్యనారాయణరావుతో పాటు పాలకవర్గ సభ్యులందరినీ అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు ఉచ్చిడి మోహన్ రెడ్డి, ఏనుగు తిరుపతి రెడ్డి, ముప్పాల రామచంద్రరావు, సింగిరెడ్డి, స్వామిరెడ్డి, నరేష్ రెడ్డి, రవీందర్ గౌడ్, శ్రీనివాస్, కృష్ణప్రసాద్, రమేష్ రెడ్డి, కమలాకర్, కోటి, సాగర్, గోపాలరావు, సిఏ రమేష్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ హనుమంతరావు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.